ఆయిల్ పామ్ తోటలు పెంచితే రైతుల ఆదాయం పెరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. పత్తి, మిర్చి పంటలలాగా చీడపీడలు ఆశించవని, తుపానులు ప్రభావం చూపవన్నారు. మంచి లాభసాటి పంటగా ఆయిల్ పామ్ తోటలు ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 40,000 కోట్లు రైతులకు వెచ్చించారన్నారు. రుణమాఫీ కాని వారికి ఇంకా చేస్తూనే ఉన్నామన్నారు. రైతు భరోసా సొమ్ము విడతల వారీగా పడతాయని మంత్రి స్పష్టం చేశారు. అర్హులకే పథకాలు వచ్చేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పామాయిల్ చాలా మంచిగుంది, మీరు కూడా అందరూ వేయండి. వేసిన తర్వాత పామాయిల్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం వచ్చిందనుకో, అప్పుడు తీసేద్దరు. కానీ ముందు వేయండి. ముందు వేస్తే మీ కుటుంబాలకు ఇంకా సౌకర్యంగా ఉంటుంది. ఈ పత్తి పంటల కంటే, మిర్చి పంటల కంటే దానికి ఇటువంటి తెగుళ్లు రావు. మీకు ఎకరానికి 52,000 ఇస్తా సబ్సిడీ. 3 సంవత్సరాలు అందుట్లో కూరగాయలు పండించినా, వేరే పంటలు పండించినా మీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడున్న రేటు ప్రకారంగా అయితే ఎకరానికి మంచిగా పండిన అతనికి 3 లక్షలు వస్తాయి. తగ్గినా కూడా 2 లక్షలకి తగ్గదు. కాబట్టి దయచేసి అందరూ తోటలు పెట్టండి.